హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డే 2 ఇన్ మేడారం జాతర. సో నేను నైట్ దర్శనం అయిపోయింది మనది. సో దర్శనం అయిపోయిన తర్వాత బయట ఉందాం అనుకున్నాం క్యాంపింగ్ చేసుకొని. సో అట్లా సెట్ కాలే అన్నమాట మనకి. సో చలి ఎక్కువ ఉందని చెప్పేసి మనమైతే ఒక రూమ్ తీసుకోవడం జరిగింది. సో రూమ్లోనే నైట్ స్టే చేసినాం. సో అందుకనే బ్లాగ్ అక్కడితో లాస్ట్లో అక్కడితో ఆపేసిన. సో ఇప్పుడు మార్నింగ్ మేము ఫ్రెష్ అయిపోయి రూమ్లో ఫ్రెష్ అయిపోయిన తర్వాత సో మనం బయటకి అయితే వచ్చేసినాం. సో మేడారం నుంచి ఆల్మోస్ట్ పస్రా అని ఉంటుంది ఒక 20 కిలోమీటర్స్. సో పస్రా అండ్ లక్నవరం అక్కడ దాకా మొత్తం చూడొచ్చు. క్రౌడ్ ఇట్లనే ఉంటారు. సో అందరూ వంటలు చేసుకుంటారు ఇట్లనే. సో మేము కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్న ప్లేస్కి ఒక నిమిషం. సో గైస్ సో మేమైతే కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్న ప్లేస్కి వచ్చి కుకింగ్ చేసుకుంటున్నాం. సో కుకింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నిన్న మనకి క్యాంపింగ్ టెంట్ నిన్న వేయలేదు కదా. సో ఇప్పుడు మనం క్యాంపింగ్ చేద్దాం. ఇక్కడ టెంట్ వేద్దాం. అది ఏడపోయిందో ఏమో. యస్. సో మనం ఇప్పుడైతే ఇది క్యాంపింగ్ చేద్దాం. సో కుకింగ్ అయిపోయింది. కుకింగ్ చూపిస్తా ఒకసారి. ఇగో చికెన్ అండ్ వైట్ రైస్. ఇగో ఇది ఏంటంటే సో ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది కదా. సో ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల గాలి ఎక్కువ కొడుతుంది ఇటు. సో కుకింగ్. హాయ్ చెప్పు పిన్ని. నువ్వేంది ఇట్లున్నావు బాబా లెక్క? నీ వెనకాల. సో గైస్ ఈమె రేంజ్ ఇది చూడు. ఈమె ఎక్కడున్నా ఒక రేంజ్ మెయింటైన్ చేస్తుంది అన్నట్టు. అదే ఆమె స్పెషాలిటీ. ఇక చూపి. అంతేనా? ఒకటి మర్చిపోయినా చెప్పడం మీకు. సో దర్శనానికి అయితే ఇప్పుడు ఒక్కసారి మీరు ఎంటర్ అయిందంటే సమ్మక్క సారక్క పైడిద్దరాజు జంపన్న. సో ఈ 4 గద్దెలు దర్శనం ఒకటేసారి అయితే అన్నట్టు. ఒకటేసారి అంటే మీరు మధ్యలో నుంచి బయటికి పోరాదు. అప్పుడు అంటే ఎట్లుండే అంటే ఎవరు ఏ గద్దెలకైనా వెళ్ళి దండం పెట్టుకున్నట్టు ఉండే. సో ఇప్పుడు అట్లా లేదు. సో వన్స్ ఎంటర్ అయిందంటే 4 కంప్లీట్ అయితేనే బయటికి వెళ్తారు అన్నట్టు. మధ్యలో మీరు బయటికి వెళ్ళరు. సో అదొకటి ప్లస్ క్రౌడ్ లేకపోతే ప్లస్. ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉంటే ఒత్తుకోవడం కానీ తొక్కిసలాట జరుగుతుంది అందులో. సో అది మైనస్. క్రౌడ్ ఎక్కువ ఉంటే మైనస్ అది. సో అప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ కొబ్బరికాయలు అవన్నీ ఇసరకుండా కొంచెం మనం రెస్పాన్సిబుల్గా ఉండాలన్నమాట. సో అది ముచ్చట. సో నెక్స్ట్ మనం టెంట్ వేద్దాం ఇప్పుడు. ఇక
గైస్ చాలా కష్టపడినాం, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మాకు అంత ఐడియా రాలేదు. సో ఇప్పుడు ఐడియా వచ్చింది, నెక్స్ట్ టైం నుంచి జల్దీ చేసేస్తాం అన్నమాట. సో అయిపోయింది క్యాంప్ టెంట్. సో చూపించాలి, ఒకసారి చూడండి. ఇగో సో అదే అన్నమాట మన క్యాంపింగ్ టెంట్. సో ఇప్పుడు ఇది టెంట్ ఎట్లా ఇస్తారంటే, ఇది ఫోల్డ్ చేసి ఇస్తారు. దాంతో ఈ స్టిక్స్ ఉంటాయి, కొన్ని 2 స్టిక్స్ ఉంటాయి, అంటే పొడుగి 2 స్టిక్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ ఇటు లెఫ్ట్ ఒకటి, అటు రైట్ ఒకటి ఉంటుంది ఇన్సైడ్ పెట్టేది. సో మీరు లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టినప్పుడు ఇట్లా డయాగ్నల్గా, సో ఇట్లా డయాగ్నల్గా అటు ఆ ఎండ్కి వెళ్తుంది. సో అటు నుంచి ఇట్లా నుంచి ఈ ఎండ్కి వస్తుంది. ఇట్లా 4 ఉంటాయి. లాస్ట్కి ఏమవుతుంది అంటే, ఇది అనేది ఇలా ఇన్సైడ్ చేసి ఈ ఎల్ షేప్ ఉంది చూడండి లాక్, ఇది పెట్టి గట్టి కొడితే ఎగరదన్నమాట టెంట్. సో ఇప్పుడు మన లోపల చూపిస్తా. లెట్స్ గో. సో గైస్ లోపల చూపిస్తారండి, ఇక్కడ ఇచ్చి ఇదిగోండి. లోపల ఇట్లుంటుంది, అంటే ఈ బెడ్షీట్ ఉండదు, మనమే పెట్టుకోవాలి ఇది. సో అది ఇందులో ఒక 5 మెంబర్స్ పడతారేమో, 6 మెంబర్స్ దాకా పడతారు అనిపిస్తుంది నాకు ఎందుకో. సో అది సో గైస్ వెల్కమ్ టు ప్రణవ్ ఆన్ వీల్స్ యూట్యూబ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో గైస్ ఇప్పుడు ఏంటంటే మనకి ఆకలి అవుతుంది, ఇక టెంట్ ఎంత అయిపోయింది. సో తిన్న తర్వాత మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఏడికి పోతున్నాం అనేది, మ్యాక్సిమం ఏడికి ఇంటికే పోతాం. సో అది మనం టెంట్ వేసుకున్నాం, మంచిగా తిందాం. తిన్న తర్వాత సో గైస్ ఫుడ్ అయిపోయింది, అంతా తింటున్నాం ఇప్పుడే. సో ఎట్లుంది టేస్ట్? బాగుంది. ఎట్లున్నది? సూపర్. చెప్పమ్మా నువ్వు కూడా. సో గైస్ తిన్న తర్వాత నెక్స్ట్ ఏడికి పోతున్నామని చూపిస్తా. గైస్ మన లంచ్ అయితే అయిపోయింది. సో మనం ఇక్కడ టెంట్ వేసినాం కదా, ఈ టెంట్ని ఇప్పుడు డిస్మాండిల్ చేయబోతున్నాం. సో ప్యాక్ చేస్తున్నాం, వెళ్ళిపోవాలి. అండ్ మీరు ఇట్లా మేడారం నుంచి పసరా వెళ్ళే రూట్లో మీకు వాటర్ ఇబ్బంది అయితే ఏముండదు. చూడొచ్చు, ఇక్కడ మీకు చూపిస్తా. సో ఇక్కడ ఉన్నాయి కదా ట్రాక్టర్లో, సో వాళ్ళైతే వాటర్ క్యాన్స్ అమ్ముతున్నారు. అంటే ఇక్కడ అందరూ కుకింగ్ చేసుకుంటారు కదా, సో వాటర్కి నార్మల్గా జనరల్గా ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో వాళ్ళైతే అట్లా పెట్టుకున్నారు అన్నట్టు. సో అదొకటే కాదు, ఎవ్రీ 1-2 కిలోమీటర్స్కి ఒక 2-3 ఉన్నాయి. సో నో ప్రాబ్లం దానికైతే, వాటర్కి అయితే. సో అది గైస్. అండ్ మీకు ఇట్లా పొలాల మధ్యలో అక్కడక్కడ, సో అక్కడ బోర్ ఉంది. సో అట్లా వాటర్కి అయితే ఓకే, కొంచెం చూసుకోండి. సో వాటర్ ఫెసిలిటీ ఉన్న దగ్గర ఆగండి. సో మనమైతే అంతా అయిపోయింది. సో మనం అంతా అయిపోయింది, ప్యాకింగ్ చేస్తున్నాం, ప్యాకింగ్ చేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో లెట్స్ గో. సో గైస్ మనమైతే ఇప్పుడు రామప్ప టెంపుల్ దగ్గర ఉన్నాం. సో చూడొచ్చు, సో రామప్ప టెంపుల్ దగ్గర ఉన్నాం మనం, చూస్తున్నాం అట్లా. యునెస్కోనా అది ఏంటిది? సో మీలో ఎంతమందికి తెలుసు మన రామప్ప టెంపుల్ అయితే యునెస్కో వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రాపర్టీగా తీసుకున్నారు అన్నట్టు. అంటే వరల్డ్ టెంపుల్లో ఇది వన్ ఆఫ్ ది టెంపుల్ అన్నట్టు. వరల్డ్ ప్రాపర్టీ, ఇండియన్ ప్రాపర్టీ కాదు, యునెస్కో ప్రాపర్టీ అన్నట్టు ఇది. సో అంత హిస్టరీ ఉంది ఈ టెంపుల్కి. సో ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఫ్లూట్ ఇది. ఓకే, ఇంతేనా సార్? పక్కన స్టోన్ కొట్టడం రాదు. ఓకే, అంటే లోపల హలో ఉందన్నమాట. హలో ఉందో తెలియదు అనమాట. కాకపోతే దీనికి మాత్రం ఏ హోల్ లేదన్నమాట. ఈ ఫ్లూట్కి మూడు సౌండ్స్ వస్తాయి కదా, 3 కింద ఒకటి, మధ్యలో ఒకటి, మీద ఒకటి. సో గైస్ మనమైతే రామప్ప టెంపుల్ విజిట్ చేయడం జరిగింది. సో మేడారం నుంచి రామప్ప టెంపుల్ విజిట్ చేసినా, ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. సో రామప్ప టెంపుల్ సపరేట్ ఫుల్ వీడియో ఇచ్చిన, సో అది నెక్స్ట్ వస్తుంది. సో అది సపరేట్ వీడియో చూడండి, మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసిన అందులో. సో ఏం మేడారం జాతర ఏమో కానీ ఫుల్ చీట్ అయిపోతుంది గైస్. సో ఫుల్ తింటున్నాం, ఐస్ క్రీమ్ తింటున్నాం, అన్నీ తింటున్నా. సో అది, సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో అది మేడారం, అది రామప్ప టెంపుల్ ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది.